గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్స్టాపబుల్ షోకి ఈ రోజైతే రామ్ చరణ్ రావడం అయితే జరిగింది. బాలకృష్ణ గారితో కన్వర్సేషన్ నెక్స్ట్ లెవెల్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్. బాగా చూడడానికి రెండు కళ్ళు చాలలేదు నిజంగా చెప్పాలంటే. సో అంత బ్యూటిఫుల్గా అనిపించింది నిజంగా వాళ్ళిద్దరూ ఆ సెట్స్లో కానీ, అండ్ బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారిని రిసీవ్ చేసుకోవడం కానీ మొత్తం అన్ని నెక్స్ట్ లెవెల్ నిజంగా. సో చాలా ప్యూర్ హార్ట్ నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారిది. సో అంత బాగా రిసీవ్ చేసుకొని రామ్ చరణ్తో మాట్లాడటం నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ముఖ్యంగా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రామ్ చరణ్ లుక్స్, ఏమన్నా లుక్స్ అయ్యా నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్పాలండి. సో నిజంగా నాకు కేజీఎఫ్ లాంటి సినిమా రామ్ చరణ్కి పడితే ఎలా ఉంటుందా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో లుక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి కదా, కేజీఎఫ్ హీరో యష్ అండ్ రామ్ చరణ్ లుక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో సేమ్ హెయిర్ కానీ బియర్డ్ కానీ లుక్ నెక్స్ట్ లెవెల్. కేజీఎఫ్ లాంటి సినిమా పడితే రామ్ చరణ్కి ప్యూర్ మాస్ సినిమా ఆ లుక్లో కానీ. సో వేరే లెవెల్, రికార్డ్స్ వేట మామూలుగా ఉండదు. అండ్ బుచ్చిబాబుతో ఇప్పుడు దిగబోతున్నటువంటి RC16 మూవీ కూడా సో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది నిజంగా. సో ఆ లుక్సే నిజంగా, లుక్స్ చూస్తుంటేనే సినిమా పేలిపోయింది అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేసి అనిపిస్తుంది. ఆ వాకింగ్ స్టైల్ కానీ లుక్ కానీ ఆ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ నిజంగా. సో వీడియో చూస్తుంటే రిపీటెడ్గా చూడాలనిపిస్తుంది, అలా ఉంది రామ్ చరణ్ లుక్స్ అయితే. సో వేరే లెవెల్ అంతే. సో ఫైనల్లీ ఎట్లాగైతే అన్స్టాపబుల్ షోకి రామ్ చరణ్ రావాలనేసి చాలా ఈగర్గా వెయిట్ చేశారు అందరూ. సో ఫైనల్లీ అదైతే డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్స్టాపబుల్ షోకి అయితే రావడం అయితే జరిగింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి మూవీ రిలీజ్ టైంలో ఆల్మోస్ట్ ఆహాలో స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది. సో చూద్దాం ఏ విధంగా వాళ్ళిద్దరం బాలకృష్ణ గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్య బాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంది.